సో చూసారు కదా చేపల పులుసు ఎంత బాగుందో, వెరీ కలర్ఫుల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ సండే స్పెషల్ మనం చేయబోదు ఏంటో తెలుసా? చేపల పులుసు. బట్ బిఫోర్ దాట్ నేను మీకు అందరికి ఒక స్పెషల్ క్వశ్చన్ పరిచయం చేస్తానండి. అదెవరో తెలుసా? హలో చెప్పు, చెప్పు. మా అమ్మ నాకు వంట నేర్పించింది మా అమ్మ అండి. షీఈ్ అన్ ఎక్సలెంట్ కుక్. సో ఇవాళ సండే కదా, వచ్చారనమాట మా ఇంటికి మమ్మీ డాడీ. సో వాళ్ళ కోసం ఇవాళ చేపల పులుసు చేస్తున్నాం, కొరమీను చేపల పులుసు. ఓకే, సో ఫటాఫట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. సో మేము 2 kgs చేప తీసుకున్నాము, కొంత ఫ్రైకి కొంత పులుసుకి. 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరేపాకు, మామిడికాయ, చింతపండు పులుసు ఇంత అండి, ఇంత సైజ్ లో, అంటే నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజు, అంతే కదా. అది నానబెట్టేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఇంకా దాంట్లోకి కొంచెం మసాలా వేసుకోవడానికి మనము ధనియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం వెల్లిపాయ రెబ్బలు, ఇంకా 1 స్పూన్ మెంతులు, కొంచెమే అంటే మనకి చేతితో ఇంత వరకు. తర్వాత జీలకర్ర 2 స్పూన్స్, కారం 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ఉప్పు, ఓకే, చిటికెడు పసుపు, పసుపు 3 స్పూన్లు ఆయిల్, పెద్ద ఏదో 2 వేసేసి ఒకటి పచ్చిమిరకాయలు సన్నప్పుడు వేసి ఇప్పుడు ఉల్లిగడ్డ సన్నగా పొడి వదిలి అందులో వేసేసి ఇట్లా పెట్టేసి కలిపేసి ఓకే, మొత్తం ఇలా కలుపుకోవాలి. అయితే ఈ చేపలు కడిగేటప్పుడు ఒక బియ్యం పిండి వేయాలండి. అది కడిగేటప్పుడు ఎలా వేయాలని మీకు చూపిస్తాను తర్వాత. హలో ఎవ్రీవన్, చూసారు కదా, ఇది మనము ఒక చిన్న టిప్ చెప్తానండి మీకు. నీసు వాసన రాకుండా చేపని కడగాలి అంటే కొంచెం బియ్యం పిండి వేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఇలాగా చేపలకి. అప్పుడు ఇది కొరమీను చేప కాబట్టి దానికి ఉన్న జిడ్డు మనకి మొత్తం పోతుందండి. నిమ్మకాయ వేసి కడిగిన తర్వాత ఇలా బియ్యం పిండి వేసి కడిగితే మీకు అస్సలు నీసు స్మెల్లే రాదు. సో ఇలాగా దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేయించుకోవాలండి, ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. అంతే, కరెక్ట్. చేసుకోవాలి, మనం డ్రైగా రోస్ట్ చేసుకోవాలి అన్ని, మెంతులు, జీలకర్ర, ధనియాలు. సో ఇలా కలర్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. సో ఇంకొంచెం మెత్తగా వచ్చే వరకు ఇంకొక టర్న్ వేద్దామండి మిక్సీలో. మెత్తగా అయిపోయిందండి. సో ఇప్పుడు ఈ ఎల్లిపాయలు వేసేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోండి. చూసారు కదా, ఇది మసాలా రెడీ. సో దీంతో 2 వేసుకోవాలండి, 3. ఓకే, మా అమ్మ చెప్పినట్టు 3 వేద్దాం. నూనె కాగింది, ఇది కొంచెం ఆవాలు వేయాలండి, అది టేస్ట్ బాగుంటది అలాగా. నెక్స్ట్ మనము కరివేపాకు పట్టులోనే ఎందుకు వేస్తున్నానంటే ఆ వాసనకి, ఓకే, వాసన పడుతుంది అనమాట. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాయి కదా, ఇప్పుడు 1 స్పూనేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇప్పుడు వేగాయి చూడు, బాగా వేగాయి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనము ఇందులో చింతపండు పులుసు మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది బాగా పిండి ఇలా పేస్ట్ లాగా చేశాను. సో ఇది ఇందులో వేసుకున్నాం. అప్పుడు కావాల్సినంత పోసుకోవాలి. 2 స్పూన్లు కారం, ఉప్పు 1 స్పూను, సరే అంతే. ఈ పులుసు మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనము ఈ పులుసు బాయిల్ చేసుకొని వెయిట్ చేయాలి. మామిడికాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత. ఇప్పుడు మనము ఈ మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి, అది లోపల అది ఉడుకుతుంది.
పులుపు సరిపోదు. సరిపాలి. సో చేపల పులుసులో మామిడికాయ ముక్కలు స్పెషల్. టెంక కూడా వేసుకోవచ్చు అని చెప్పి. సో ఇప్పుడు చూసింది కదా ఉడుకుతుంది. ఇప్పుడు మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీలో, అది మనం మొత్తం దీంట్లో వేసేసుకున్నాం. నేను కారం ఇంకొంచెం వేస్తున్నానండి, ఎందుకంటే చేపలకి ఉప్పు కారం కొంచెం ఎక్కువ పడుతుందండి. మీ టేస్ట్ తగ్గట్టు పులుపు తగ్గట్టు మీరు వేసుకోండి. సో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకుందాము. దిస్ ఇస్ ద హైలైట్ అండి మన ఈ చేపల పులుసుకి, వాళ్ళు చేసే చేపల పులుసుకి. మామిడికాయ పులుసు ఇంకొద్దిసేపు ఉడికేటట్టు చేసుకుందాము. చూసారా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేపలు, సో ఇవి మనం వేసుకుందామండి ఒక్కొక్కటిగా. ఇట్లా గుమ్మరించకూడదు, ఒక్కొక్కటి చక్కగా ప్లేస్ చేసుకుందాం. సో ఇలా అన్ని ముక్కలు వేసుకున్నాక దాన్ని ఉడకనియాలండి. ఎప్పుడు కూడా గరిటెతోటి చేపల్ని కదిలించొద్దు. దాన్ని ఎలా చేసుకోవాలో నేను ఉడికిన తర్వాత చూపిస్తా. సో ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. ఓకే, ఉడుకుతోంది మంచిగా చేప. అయితే దీన్ని కొంచెము కలుపుకోవాలి కదమ్మా, కలుపుతా. యాక్చువల్లీ చేప మనము ఒక 15-20 మినిట్స్ మంచిగా హై ఫ్లేమ్ లో ఉడకబెట్టుకోవాలండి. సో మధ్య మధ్యలో ఇట్లా తీస్తూ దాన్ని మనము కలుపుకోవాలి ఇలా. సో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కొంచెం మనము ఉప్పు కారం ఎలా ఉందో టేస్ట్ చేసి చెక్ చేసుకుని, పులుపు కూడా కొంచెం ఉప్పు పడుతుందండి. సో కారం కొంచెం కారం అయితే సరిపోయింది, కొంచెం ఉప్పు పులుపు సరిపోయిందా? పులుపు సరిపోయింది. సింగిల్ గా పెట్టండి. సరే, ఉప్పు కారం చూసుకుంటూ అదే ఇంకొంచెం పడుతుందండి, ఎందుకంటే చేపకి ఆ మాత్రం పడుతుంది, చింతపండు పులుసు వేస్తాం కదా. సో ఇలా పట్టుకొని మెల్లగా ఇలా తిప్పుకోవాలండి, అంటే చేప చెదిరిపోతుంది మనము గరిట పెడితే. సో ఇలా అనుకోవాలి, కలుపుకోవాలి మళ్ళీ. సో ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ మంచిగా హై ఫ్లేమ్ లో ఉడకబెట్టుకున్నాం. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో, చేపలు ఉడికిపోయాయండి. సో లాస్ట్ లో మనం ఇంకా ఒక్కసారి అలా కదుపుకొని కొత్తిమీర వేసేసుకోవడమే. ఒక్కసారి ఇలా తీసి మళ్ళీ అలా కలుపుకొని, చెదిరిపోకుండా ఉంటాయి చేపలు. ఇప్పుడు ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. అరోమా చూసారా, అసలు పులుసు స్మెల్ అదర్స్. ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ని పరిచయం చేస్తాను. అది ఎవరో చెప్పాలా? మా డాడీ, మా నాన్న. ఇవాళ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. హాయ్ చెప్పు మా వాళ్ళకి. సో ఎలా ఉంది పులుసు, ఎలా ఉంది చెప్పు. సూపర్ గా ఉంది. అవునా? చేపల పులుసు ఈరోజు సండే కదా, మీ ఇంట్లో తింటాను అనుకోలేదు. సూపర్ గా అనుకోకుండా వచ్చారు మా డాడీ. సర్ప్రైజ్, మా డాడీకి మూవీ కూడా బుక్ చేసాము. సో ఆ మూవీ ఎవరో తెలుసు కదా మీకు, సమంత మూవీ. ఆ మూవీకి వెళ్తున్నాము. ఇప్పుడు మా మమ్మీని అడుగుదాం టేస్ట్ ఎలా ఉందో. అబ్బా సూపర్. ఫ్రై కూడా, అబ్బా ఫ్రై కూడా సూపర్. అమ్మా ఫ్రై సూపరా? ఫ్రై సూపర్. మా మమ్మీ చేపల పులుసు ఫ్రై ఏం పర్వాలేదు. సో మా మమ్మీ పాపము కెమెరా చూసి చాలా బాగుంది. బాగుందా? చేసుకొని చూడండి, మీరు కూడా చేసుకొని చూడండి. బికాస్ గైడెడ్ బై మై మదర్. తింటే చేపల పులుసు తినాలి. మా ఆయనకు చెప్దాం, మా ఆయన ఫేవరెట్, మా డాడీ ఫేవరెట్ చేపల పులుసు. సూపర్, బాగా వచ్చింది. బాగుందా? ఫ్రై పులుసు రెండు ఒకేసారి చేసేది.
దీంట్లో మామిడికాయ వేయడం ఇంకా సూపర్. అవునా? మామిడికాయ వేసేస్తే మంచి టేస్ట్ వచ్చింది. సూపర్ అసలు. ఎట్లుంది కృష్ణ? పొలుపుతుంది. వెరీ నైస్. సో అదండి ఇవాళ ఫాదర్స్ డే స్పెషల్. సో ఇది తినేసి ఫాస్ట్ గా మేము మూవీకి కూడా వెళ్ళిపోవాలి. సో చేపల పులుసు టేస్ట్ చేద్దాము. ఇది మామిడికాయ, ఇది కొంచెం వేసుకొని ముక్క పెట్టుకొని పులుసు ట్రై చేద్దాం. అట్లా చెప్పాలి అదే పులుసా అమృతమా అన్నట్టు ఉందండి నిజంగా. అదిరిపోయింది పులుసు, మామూలుగా లేదు. సో మీకు ఈ చేపల పులుసు నచ్చితే, మా అమ్మ చెప్పిన రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ట్రై చెప్పండి. సో మేము ఫాస్ట్ గా ఇది తినేసి మా ఇంటి బంగారం మూవీకి వెళ్ళిపోతాం. బాయ్.